కుటుంబంగా కలిసి వారిద్దరూ డెసిషన్ చేయగలిగి ఉండాలి. అంతేకాని అన్నిటికీ తల్లిదండ్రుల మీదో ఇంకా వేరే వారి మీదో లేకపోతే నాకు తెలియదు, నాకు చేత కాదు అంటే కుదరదు. సో అటు భౌతికంగా మెచ్యూరిటీ ఉండాలి, అటు మెంటల్ గా మెచ్యూరిటీ ఉండాలి. ఇక క్రిస్టియన్ వెడ్డింగ్ విషయంలో అయితే స్పిరిచువల్ గా మెచ్యూరిటీ కూడా ఉండాలి. కుటుంబాన్ని దేవుని మార్గంలో నడిపించుకోగలిగే కనీస ఆ దేవునితో సంబంధం, వాక్యం యొక్క వెలిగింపు, నడిపింపు తను కలిగి ఉండాలి. అట్ ద సేమ్ టైం విట్నెస్, మంచి సాక్ష్యం కూడా కలిగి ఉండాలి. సో హీ మస్ట్ హ్యావ్ విట్నెస్ యాజ్ వెల్ యాజ్ ఫిట్నెస్. టు బీ బ్రైడ్స్, కాబోయే పెళ్లి కూతురు సిద్ధపాటు అనేది ఆ రోజు స్టేజ్ మీద వెడ్డింగ్ ఫ్రాక్తో, దాని తర్వాత రిసెప్షన్ డ్రెస్తో, అదంతా ప్రిపరేషన్ ఫ్రమ్ డే టు దాని తర్వాత రోజులన్నీ నార్మల్గా ఉంటాయి అని కాదు. కానీ ఒకటేంటి అంటే తనకి అవేర్నెస్ ఆఫ్ మ్యారేజ్ ఉండాలి, కనీస అవగాహన. అంటే నేను వివాహం చేసుకొని ఇంకొక ఇంటికి వెళ్తున్నాను కాబట్టి అమ్మ ఇంట్లో, లేదంటే నేను ముందు పీజీలో ఉన్నట్టు, హాస్టల్లో ఉన్నట్టు, నా రూమ్మేట్స్తో ఉన్నట్టు నేను ఉండలేను.